అసలు ఖుర్బానీ ఎవరి కోసం, ఖుర్బానీ ఎందుకు చేయాలి? ఖుర్బాన్ అనే పదానికి అర్థం అల్లా సాన్నిధ్యం పొందడానికి, అల్లా కోరిన దాన్ని సమర్పించడం. అందుకే ఖుర్బానీ అనేది అల్లా కోసం కాకుండా ఏ ప్రవక్తల కోసమో, బాబాల కోసమో, వలీల కోసమో, ముర్షదుల కోసమో గనక మనము జుబా చేసినట్లయితే అది షిర్క్ అవుతుంది. కాబట్టి కేవలం ఒక అల్లా పేరుతో కాకుండా ఎవరి పేరుతో కూడా మనం జంతువులను జుబా చేయకూడదు, ఎవరి పేరుతో చేయకూడదు, ఎవరి కోసం కూడా చేయకూడదు. కేవలం అల్లా సాన్నిధ్యం పొందటకు, అల్లా కోరిన దాన్ని మనం అల్లా కోసం జుబా చేయాలి. దీన్నే ఖుర్బానీ అని అంటారు. అందుకే ఖురాను గ్రంథంలోని సూరే అల్ కౌసర్ సూరా నెంబర్ 108 ఆయత నెంబర్ 2లో ఫసల్లి లి రబ్బిక వన్హర్, నీవు నీ ప్రభు కొరకే నమాజ్ చెయ్యి మరియు నీ ప్రభు కొరకే ఖుర్బానీ ఇవ్వు అని అల్లా స్వతహాగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నహ్రు అంటే ఖుర్బానీ, మనం ఉర్దూలో ఖుర్బానీ అంటాం, అరబీలో నహ్ర్ అని చెప్పడం జరుగుతుంది. ఖుర్బానీ కేవలం అల్లాహ్ కోసమే చెయ్యి అని అల్లా సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. ఒక మేక లేదా ఒక గొర్రె ఒక ఇంటి వారి వైపు నుండి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3122, తిర్మిజీ హదీస్ నెంబర్ 1505. ఈ హదీసుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇంట్లో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఒక మేక లేదా ఒక గొర్రె ఆ ఇంటి వారి అందరి తరపు నుండి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ మీకు గనక స్తోమత ఉంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరున మీరు ఖుర్బానీ ఇవ్వవచ్చు. లేదంటే ఒక్క మేక లేదా ఒక గొర్రె మీ ఇంటి వారి అందరి తరపున అది సరిపోతుంది అని ఈ హదీస్లో మనం చూడవచ్చు. ఇక అలాగే తిర్మిజిలోని హదీస్ నెంబర్ 1501లో ఎద్దులో 7 భాగాలు, అదేవిధంగా ఒంటెలో 10 భాగాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఒకవేళ మేకపోతును, గొర్రెపోతును ఎవరైతే ఖుర్బానీ ఇవ్వడం కష్టంగా భావిస్తారో వారు ఎద్దులో ఒక హిస్సా మీరు కలవచ్చు. దాదాపుగా 2500కు ఒక హిస్సా అనేది ఉంటుంది. అదేవిధంగా ఒంటెలో కనుక మీరు భాగస్వాములు అవ్వాలంటే, మీ హిస్సా అవ్వాలంటే ఒక ఒంటెలో 10 మంది భాగస్వాములు అవ్వచ్చు, 10 హిస్సాలు ఉంటాయి. ఇక అదేవిధంగా ఒక వ్యక్తికి చాలా స్తోమత ఉండేసి ఒక జంతువుని కాకుండా చాలా జంతువుల్ని కూడా అతడు ఖుర్బానీ ఇవ్వవచ్చు. అది ఇంకా మంచి విషయమే తప్ప ఎలాంటి అభ్యంతరము లేదు. ఖుర్బానీ జంతువు అనేది ఎంత బలిసినది, ధర కలిగినది, మంచిదై ఉంటే అంతే ఘనమైనటువంటి విషయం. కానీ ప్రాపంచిక పోకడాలకు వెళ్ళిపోయి ప్రదర్శన బుద్ధితో నేను ఒక పెద్ద జంతువుని తీసుకొచ్చేసాను, ఎంత బలిసినదై ఉందో చూడండి అనేసి దాన్ని ఒక ప్రదర్శనగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరం కూడా బలిసిన కొమ్ములు కలిగినటువంటి 2 గొర్రెపోతుల్ని జుబా చేసేవారు. సహాబా రదియల్లాహు అజ్మయిన్ వారు కూడా ముందుగానే మార్కెట్లోకి వెళ్ళి గొర్రెపోతుల్ని, మేకలను తీసుకొచ్చేసి వాటికి బాగా ఆహారం పెట్టేసి బాగా బలిసినవిగా చేసేవారు. ఇలాంటి ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5552లో ఈ విషయం మీరు చూడవచ్చు. కేవలం అల్లా యొక్క ప్రసన్నత పొందుటకు మాత్రమే మనం ఖుర్బానీ ఇవ్వాలి తప్ప ఎవరో చూసి మనల్ని వావా అని చెప్పడానికి లేదా ప్రదర్శన బుద్ధితో మనం ఖుర్బానీ అనేది ఇవ్వకూడదు. అసలు ఖుర్బానీ యొక్క లక్ష్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఖురాను గ్రంథంలోని 22వ అధ్యాయం 37వ ఆయతలో వాటి మాంసము కానీ రక్తము కానీ అల్లాహకు చేరదు, మీలో ఉన్నటువంటి భయభక్తులు తఖ్వా మాత్రమే, భక్తి పారాయణ మాత్రమే అల్లాహకు చేరుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం జుబా చేసేటప్పుడు చిందేటటువంటి రక్తం కానీ అందులో మాంసం కానీ అల్లాహకు అవసరం లేనటువంటిది. కానీ మీరు ఎంత దృఢ సంకల్పంతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత గొప్ప విశ్వాసంతో మీరు భయభక్తులు కలిగి మీరు ఖుర్బానీ ఇస్తున్నారో దాన్నే దైవం చూస్తాడు, అదే దైవానికి చేరుతుందని ఖురాన్లో సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22లో ఆయత్ నెంబర్ 37లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేశాడు. సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22 ఆయత్ నెంబర్ 28 నుండి 38 కాస్త మనం పరిశీలిస్తే మనము ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఆ జంతువులు ఏదై ఉండాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. బహీమతుల్ అన్ఆమ్ అంటే మీరు ఖుర్బానీ ఇవ్వాలనుకుంటే ఒంటె, ఎద్దు లేదా మేక, గొర్రెపోతై ఉండాలి. అలా కాకుండా నేను కోడిని కూడా నేను జుబా చేస్తాను అంటే అది షరియత్లో చెల్లుబాటు అవ్వదు. ఏ జంతువు అయితే చెప్పడం జరిగిందో ఆ జంతువునే ఇవ్వాలి. ఇక్కడ ఆవు అని ఉంది, ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రకారంగా ఆవుకు బదులుగా మనం ఎద్దు ఇవ్వాలి. అందుకే నేను ఇక్కడ ఎద్దు అని చెప్పాను. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1963 ప్రకారంగా ఏ జంతువునైతే మనం బలిస్తున్నామో అది ధర్మం తెలిపినటువంటి ఈడు దాటినదై ఉండాలి. మరీ
చిన్న పిల్లని తీసుకొచ్చేసి ఆ జంతు పిల్లని తీసుకొచ్చి జుబా చేస్తే అది జిబా అవ్వదు. ఏ జంతువులో ఎన్ని సంవత్సరాలు ఎంత సమయం ఉండాలో ధర్మం షరియత్ ఈ విషయాన్ని మనకు నిర్దేశిస్తుంది. దీన్ని తప్పనిసరిగా మనం పాటించాలి. ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువులో మేక గొర్రె అయితే 1 సంవత్సరం, ఎద్దు అయితే 2 సంవత్సరాలు, ఒంటె అయితే 5 సంవత్సరాలు నిండినదై ఉండాలి. మనం ఎక్కువగా ఖుర్బానీ కోసం ఇక్కడ గొర్రెలను మరియు మేకలను ఇస్తాం కాబట్టి మరి 1 సంవత్సరం నిండినటువంటి మేక మనకు లభ్యం కానప్పుడు కనీసం 6 నెలలు నిండినటువంటి ఒక గొర్రెనైనా మనం బలిగా ఇవ్వచ్చు, ఖుర్బానీగా ఇవ్వచ్చు. ఒకవేళ సంవత్సరం నిండినటువంటి మేకలు దొరకని పక్షంలో 6 నెలలు నిండినటువంటి ఒక గొర్రెను కూడా మీరు ఖుర్బానీ ఇవ్వవచ్చు. కానీ అది చూడడానికి బలిసినదై ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆ 6 నెలలు నిండినటువంటి గొర్రెపోతు. ఈ విషయాలు అందులో మనం చూడాలి. సూరే బహరా సూరా నంబర్ 2 ఆయతం 267లో మీరు అల్లా మార్గంలో ఉత్తమమైనటువంటి వాటినే ఖర్చు పెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తాడు. కాబట్టి మనం ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువులో ఎలాంటి లోపాలు లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది అల్లా మార్గంలో మనం ఖర్చు పెడుతున్నాము కాబట్టి. అబూ దావూద్ హదీస్ నంబర్ 2804లో ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువుల్లో స్పష్టమైనటువంటి లోపం కానీ అంగవైకల్యం కానీ లేకుండా చూసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఖుర్బానీ జంతువును కొనే ముందు దానికి స్పష్టమైనటువంటి లోపాలు ఉన్నా అంగవైకల్యం ఉన్నా అది ఖుర్బానీ కోసం పనికి రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం వహించాలి. నిసాయి హదీస్ నంబర్ 4369లో ఒకే కన్ను కలిగినటువంటిది, కుంటిది, అదేవిధంగా ఎముకల్లో సత్తువ లేనటువంటి జంతువు ఖుర్బానీ కోసం ఉపయోగపడదని చెప్పారు. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా మనం వహించాలి ఖుర్బానీ జంతువు కొనేటప్పుడు. ఖుర్బానీ జంతువులోని ఏదైనటువంటి ఒక లోపం ఉండి లేనట్లుగా స్వల్పమైనటువంటి లోపాలు ఉంటే దాన్ని మనం ఖుర్బానీ ఇవ్వవచ్చు. అలా లేకుండా చూసుకోవడం చాలా మంచిది. కానీ చిన్న చిన్న లోపాలు, ఉదాహరణకి ఒక కొమ్ము కొద్దిగా తెగిపోవడం లేదా కాస్త చెవి భాగంలో కాస్త తెగిపోవడం, ఇలా చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా అది ఖుర్బానీ కోసం ఉపయోగపడుతుంది. అది పూర్తిగా ఖుర్బానీ కోసం ఉపయోగపడదని కూడా మనం చెప్పలేము. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1961 ప్రకారంగా ఈదుల్ అజ్హా ఏదైతే బక్రీద్ పండుగ నమాజ్ ఉంటుందో ఆ నమాజ్ తర్వాత చేస్తే మాత్రమే అది మనకు ఖుర్బానీగా అంగీకరించబడుతుంది, లేదంటే అది ఖుర్బానీ లెక్కలోకి రాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మీకు ఈద్ పండుగ ఏదైతే ఉంటుందో జిల్హజ్జా 10కి మనం ఈద్ పండుగ చేసుకున్న తర్వాత జిల్హిజ్జా 13వ తేదీ సూర్యాస్తమయం వరకు మనకు అవకాశం ఉంటుంది. అంటే జిల్హిజ్జా 10, 11, 12, 13 సూర్యాస్తమయం వరకు ఈ 4 రోజులు కూడా మనకు ఖుర్బానీ రోజులుగా పరిగణించబడతాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.